గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. మంగ్లీ కేసు ఎంతవరకు వచ్చింది? మంగ్లీ కోట్ల రూపాయల స్కామ్ చేసిందని చెప్పి బాధితులు హైదరాబాద్ రోడ్ల మీదకి వచ్చి పోలీస్ స్టేషన్ల మీద పడిగాపులు పడిన పరిస్థితి మనం చూసాం. నెల రోజుల క్రితం సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసు. ఇందులో రమావత్, మధు వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు. అడ్వకేట్ సుబ్బు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం, బాధితులకి ఒక ధైర్యాన్ని ఇవ్వటం, ఇదంతా హల్చల్ చేసింది. ఆయన అక్కడ ఆ బాధితులు ఎవరైతే ఉంటున్నారో ఆ గూడెల్లో కూడా ఆయన వెళ్ళి వాళ్ళతో మాట్లాడొచ్చాడు. ఇప్పుడు రీసెంట్గా ఆ బాధితుల తరఫునే ముందుకు వచ్చి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ కేసు ఏమైంది? బాధితుల పక్షాన నేను నిలబడతాను, ఇక్కడే నేను ఉంటాను, వాళ్ళకి న్యాయం జరిగే వరకు నా పోరాటం నేను చేస్తానన్న ఆ అడ్వకేట్ సుబ్బు ఏమైపోయాడు? అసలు పత్తా లేకుండా పోయాడు. అంటే ఏమన్నా డబ్బులకు అమ్ముడుపోయాడా? ఈ సంపత్ నాయక్ కూడా ఏం మాట్లాడట్లేదు. అసలు ఏం జరుగుతుంది? కేసు ఎంతవరకు వచ్చింది? న్యాయం జరుగుతుందా లేదా అని చెప్పి ఇప్పుడు కొంతమంది మీడియా ముందుకు వస్తూ ఉన్నారు. వాట్ ఈస్ ద రియల్ సిచ్యువేషన్ రైట్ నౌ? దీని గురించి మనం మాట్లాడదాం. సోషల్ యాక్టివిస్ట్ శేఖర్ భాషా గారు ప్రస్తుతం ఉన్నారు, మాట్లాడదాం. భాషా గారు నమస్తే. భాషా గారు, మొన్న ఒక బాధితుల తరఫున వచ్చినటువంటి ఒక వ్యక్తితో ఇంటర్వ్యూలో మాట్లాడాను, అది మీరు కూడా చూసే ఉంటారు. సో ఏంటి సార్ ప్రజెంట్ సిచ్యువేషన్? అడ్వకేట్ బాధితుల తరపు నుంచి వచ్చినట్లేదు, మంగ్లీ తరపు నుంచి వచ్చినట్టున్నాడు ఆయన. ఆయన ఇంటర్వ్యూ వింటున్నంతసేపు ఆయన మంగ్లీ భజన చేస్తున్నట్టే అనిపించింది తప్ప నిజానికి బాధితుల తరపు అంటే మా కమ్యూనిటీ నుంచి ఒక సింగర్గా ఒక మంచి సెలబ్రిటీకి ఎదిగింది కాబట్టి సో ఆమె మేము ఆరాధిస్తాం. డెఫినెట్గా ఆమె స్కామ్ చేసిందా లేదన్నది బయటికి రావాలి కదా. ఆధారాలతో సహా పోలీసులు ఎప్పుడైతే బయట పెడతారో అప్పుడే ఆమె తప్పు చేసిందని నమ్ముతాం. అప్పటి వరకు కూడా మా కమ్యూనిటీ లీడర్గానే మేము చూస్తాం, లేనిపోయిన అభాండాలు ఇస్తే క్వశ్చన్ చేస్తాం అని చెప్తా ఉన్నాడు ఆయన. ఆ కమ్యూనిటీ వాళ్ళే కదా ఇప్పటిదాకా క్వశ్చన్ చేసింది ఆవిడ్ని. ఆ కమ్యూనిటీ వాళ్ళే కదా నష్టపోయింది ఇప్పటిదాకా. నువ్వు నేను నష్టపోలా. ఆ పలుగుతాండా, దేవరకొండ ఆ ఏరియాలో బోల్డంత మంది నష్టపోయారు కదా. ఊరికేదో నామకే వాస్తే ఎవడో ఏమీ చెప్పట్లా. అక్కడికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళి మాట్లాడారు. ఆవిడ వెళ్ళి మాట్లాడి రమావత్ మధుతో ఆవిడ ఆ ఇంట్లో కూర్చొని అక్కడికి ఈ జనాల్లో కొంతమందిని, ఆ పలుగుతాండా అనే జనాల్లో కొంతమందిని ఆ ఇంటికి రమ్మని చెప్పి అక్కడ కూర్చోబెట్టి, ఇదిగో మధు ఆయన దీంట్లో ఇన్వెస్ట్ చేయండి, మీకు బాగా డబ్బులు వస్తాయని చెప్పి ఈవిడ చెప్పినట్టుగా లేటెస్ట్గా ఒక ఎఫ్ఐఆర్ వచ్చింది. ఓకే, జూలై 2వ తేదీ, మొన్న 4 రోజుల క్రితం. మీరు అడిగారే ఏమైపోయింది కేసు, సుబ్బు ఏం చేస్తున్నాడు? అయితే మీడియాలో పోరాడడం అనేది, మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించగలం మనం, న్యాయస్థానాల్లో కేసు మూవ్ చేయాలి, పోలీస్ స్టేషన్స్లో వాళ్ళకి ఆధారాలు చూపించాలి. సో ఆ పోరాటం ఆయన చేస్తున్నాడు. ఆయన చేసే క్రమంలోనే ఈ ఎఫ్ఐఆర్ కూడా అయింది. ఎవరైతే ఆ పలుకుతాండా ప్రజలు ఈయన్ని సంప్రదించారో సో వాళ్ళని తీసుకెళ్ళడం, వాళ్ళ తరపున అక్కడ కేసు అయింది. మీకు ఎఫ్ఐఆర్ పంపించాను చూడండి. ఓకే. సో సుబ్బు ఎక్కడ పోయాడు, కనిపించట్లేదు, ఏం చేస్తున్నాడు అంటే ఆ డౌట్ ఉన్న వాళ్ళ కోసమే నేను ఇది పంపించాను. సో ఆయన ఒక్కళ్ళే కాదు, ఓకే, ఆయన యాక్టివ్గా ఉండబట్టి రెండో కేసు కూడా నమోదైంది అంటారు, అంతేగా? ఆయన త్రూనే నమోదైందా జూలై 2వ తారీఖు కేసు ఎఫ్ఐఆర్? అంటే నేను ఆయనతో మాట్లాడా నిన్న. ఆ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇమ్మీడియట్గా నేను ఆయనకి ఫోన్ చేసి మాట్లాడా. ఏంటి ఇట్లా మీ మీద ఏదో వస్తున్నాయి, మీరేదో 20 లక్షలు తీసుకొని లాలూజీ పడిపోయారని ఏదో మాట్లాడుతున్నారు అంటే, కావాలనే అంటే మంగ్లీ భజన చేయడానికి ఇతను వచ్చాడండి అని చెప్పి ఆయన ఏదో చెప్పుకున్నాడు ఆయన వర్షన్. బట్ తర్వాత మరి ఏంటి స్టేటస్ ఏంటి అని అడిగినప్పుడు, ఒకవేళ నేను అదే లాలూచి పడిపోతే నేను ఎందుకు మళ్ళీ ఇంకొక కేసు టేకప్ చేస్తాను, ఇవాళ అది ఎఫ్ఐఆర్ అయింది చూడండి అని చెప్పి ఆయన పంపించాడు. మీకు అది నేను పంపిస్తున్నాను చూడండి. సో హీఈస్ నాట్ రెస్టింగ్. ఆయన పని ఆయన చేసుకున్నాడు, చట్టంతో పని చేయిస్తున్నాడు. కాకపోతే నేను ఇక్కడ నాకు చిన్న క్వశ్చన్ ఉంది. ఇప్పుడు జూలై 2వ తారీఖు రెండోసారి ఆయన ఎఫ్ఐఆర్ ఆయన ప్రమేయంతోనే నమోదైంది, నేను ఈ కేసులో యాక్టివ్గానే ఉన్నాను, ఏం చేయాలో అది చేస్తానని అన్నప్పుడు ఈ రెండో కేసుకు సంబంధించి అప్డేట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఆయనకి? మీడియా ముందుకు వచ్చి ఇది మంగ్లీ కేసు, ఇది లేటెస్ట్గా బాధితులు, నాకు కొన్ని సాక్ష్యాలు బాధితులు చెప్పింది నేను విన్నాను, మళ్ళీ కొత్తగా ఇంకో కేసు పెట్టాను, కొత్త బాధితులు వచ్చారు, నేను అదే ఎందుకు మాట్లాడలేదు ఆయన? నేను అదే అడిగా. ఇప్పుడు ఇంకొక అతను ఎవరైతే నిన్న వచ్చి మీతో మాట్లాడారో అతని మీద కూడా సుబ్బు కంప్లైంట్ చేశాడు, అతని మీద కూడా ఎఫ్ఐఆర్ అయింది. సో అతను ఏదో సమ్ ఈయన్ని డిఫేమ్ చేయడము ఇటువంటివి సోషల్ మీడియాలో సుబ్బు గురించి మాట్లాడటం, వీళ్ళిద్దరు కౌంటర్లు వేసుకోవడం జరిగింది. అవును, అంటే కొన్ని అసత్యమైన ఫ్యాక్ట్స్
సత్యం కానివి ఇంకా ఏవో చేశాడు. ఆ కోణంలో ఆయన మీద ఎఫ్ఐఆర్ అయింది. అది కూడా నేను అడిగాను, అది ఇంకా రాలేదు నాకు. బట్ ఆయన మీద ఎఫ్ఐఆర్ పెట్టాడు సుబ్బు అనే అక్కసుతోటి ఆయన మీద విషయం వెళ్ళగక్కుండొచ్చు, దాంట్లో పెద్ద వింత ఏం లేదు. ఇప్పుడు ఆయన ఎవరైతే సుబ్బు మీద 20 లక్షలు తీసుకొని లాలూచి పడిపోయాడు, లేకపోతే ఈయన మీడియా స్టంట్ చేయడం కోసం అక్కడికి వెళ్ళి ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి ఆ పేటీఎంలోనో లేకపోతే ఆ ఫోన్పే నెంబర్ ఇచ్చాడు, అందరూ కూడా డబ్బులు వేశారు, ఈ డబ్బులని ఈయన మూట కట్టుకుని వెళ్ళిపోయాడు, ఎంత దారుణం అండి అని చెప్పి మాట్లాడాడు. ఇప్పుడు ఈ 20 లక్షలు ఇచ్చాడు అనేది అయితే ఆయన ఇంకో కేసు ఎందుకు పెట్టిస్తాడు అనేది ఫస్ట్ పాయింట్. ఇంకొకటి, నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు కదా, నువ్వు 20 లక్షలు ఆధారం ఏదన్నా చూపించు. ఇప్పుడు నేనే అదే అంటాను, నువ్వే 20 లక్షలు మంగ్లీ దగ్గర తీసుకుని వచ్చి ఈ డ్రామా ఆడుతున్నావేమో. నేను అన్న మాత్రాన అది నిజమైపోతుందా? నువ్వు అన్న మాత్రాన మంగ్లీ నుంచి డబ్బులు తీసుకున్నాడు అనేది మీరు కూడా ప్రూఫ్ చూపించాలి ఒకవేళ. అంటే ఇప్పుడు ఆయన సుబ్బు కూడా అదే అంటున్నా, నేను మాట 2 లక్షలు కాకపోతే 2 కోట్లు తీసుకున్నా అన్న నోరు ఉంది కదా, నేను ప్రూఫ్ చూపించకపోతే వాట్ ఏమై? ఓకే, ప్రూఫ్ లేకుండా మనం ఎన్ని నరం లేని నాళ్ళకి ఎన్ని మాటలని మాట్లాడచ్చు. నువ్వు ప్రూఫ్ చూపించి మాట్లాడితేనే కరెక్ట్. సో లేదు అంటే అవతల వాళ్ళ మీద ఏదో రకంగా బురద జల్లడానికి వచ్చాము అనేది అర్థమవుతుంది. మేబీ నిజంగానే మంగ్లీ పంపించిందా మిమ్మల్ని అనే డౌట్ కూడా ఎవరికైనా వస్తుంది. సరే, అంటే ఇప్పుడు క్వశ్చన్ చేయడం తప్పు అంటారా? ఇప్పుడు ఈయన ఇంత ఫైట్ చేశాడు కదా, క్వశ్చన్ చేయడం రైట్. నేను ఆయన ఒకటి నేను నా క్వశ్చన్ వినండి. ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు చాలా సీరియస్ గానే పోరాటం చేశాడు అనుకుందాం. పోలీసులు వాగ్వాదం చేయడం కావచ్చు, బాధితులకు భరోసా ఇవ్వటం, అప్పుడు మీడియాలో ప్రతి ఛానల్కి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇవ్వటం, చాలా నిజాయితీగా బాధితుల తరఫున ఉన్నాడని చెప్పి ప్రతి ఒక్కరికి కనిపించింది. ఇప్పుడు సడన్గా కేసు గురించి ఎవరూ మాట్లాడలేదు, అసలు ఏమైపోయింది అన్న డౌటు. మొన్న నాతో నేను ఇంటర్వ్యూ చేసిన ఆ వ్యక్తే కాదు, నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలా మంది ఏమైపోయింది మంగ్లీ కేసు ఏమైపోయింది అని చెప్పి అడిగారు. ఆయన తప్పు కాదు, నేను చెప్తా ఏమైంది. తర్వాత అశ్విరెడ్డి కేసు వచ్చింది, తర్వాత ఇంకోటి మన బండి సంజయ్ గారు అబ్బాయి వచ్చింది. ఏమవుతుంది, మన మీడియాలో మనం దాని మీద కాన్సన్ట్రేషన్ పక్కా పెట్టి వీటి మీదకి వెళ్తున్నాం. నేను అప్పటికీ కూడా నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఆఖరికి బండి సంజయ్ గారి అబ్బాయికి సంబంధించిన ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు తర్వాత బీజేపీ వాళ్ళు నా పక్కన డిబేట్ చేస్తున్నప్పుడు నేను అడిగా, మీరు ఇంత పోరాడుతున్నారు కదా, మరి మంగ్లీ కేసులో మీరు ఏం మాట్లాడారని నేను అడిగా. ఎక్కడ అవదల్లా నేను. కాకపోతే ఏంటంటే మన మీడియా సోదరులు ఒకటి ప్రస్తుతానికి హైలైట్ అవుతుంది అంటే దాని మీద వెళ్ళిపోతున్నారు తప్ప సుబ్బుని పిలవకపోవడం మన తప్పు. ఎందుకు? నేను ఎన్నిసార్లు ఫోన్ చేశాను సుబ్బుకి, నేను ఎన్నిసార్లు ఫోన్ చేసి ఇంటర్వ్యూ చేద్దాం రండి సార్, ఇప్పుడు స్టేటస్ అంటే ఒకసారి మనం మీడియాకి చెప్దాం అంటే నేను అడిగా. ఆయన నా ఫోన్ కట్ చేసి కాల్ బ్యాక్ కూడా చేయని సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక్కడ మన ఫిల్మ్ హెడ్ సుధాకర్ గారితో కూడా నేను చాలా సందర్భాల్లో ఇదే విషయం చెప్పాను. నేను అడిగా, ఇట్లా ఒక ఆయన వచ్చాడు కదా, ఆయన మీ మీద ధనాధన ఏదో ఆరోపణలు ఇస్తున్నాయి అంటే ఆయనే చెప్పుకొచ్చాడు ఇట్లా కేసు పెట్టి. సరే, ఆయనతో డిబేట్ చేయొచ్చు కదా మీరు వచ్చి కూర్చోంటే, మన కేసు పెట్టిన తర్వాత మనం అక్కడికి వెళ్ళి కూర్చోకూడదండి. సో ఆయనకి ఏదో అడ్వకేట్ ఎథిక్స్ ఏవో ఉంటాయి, అదొకటి. బట్ నిన్న ఆయన అడిగిన మాటల్లో ఇప్పుడు ఎవరైనా సరే అడగచ్చు, అయ్యా నువ్వు ఆ రోజున నీ ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోన్పే నంబర్ పెట్టావు, దానికి బోల్డ్ డబ్బులు వచ్చి ఉంటాయి, ఆ డబ్బులని ఏం చేసావో లెక్క చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది అని చెప్పి నువ్వైనా అడగాలి, నేనైనా అడగచ్చు, తప్పులేదు. ఆయన ఏదైనా చేస్తాడు అనుకుంటే ఓకే. నేను అడిగాను, ఆయన అడిగిన మాట నేను కూడా అడిగాను. సార్ 7,000 వచ్చినాయి సార్, తర్వాత ఎవడు పట్టించుకోలేదు అది. సో మీరు అది ఆయన ఇచ్చాడో లేదో, ఆయన ఏం చేశాడంటే మనం ఇప్పుడు ఆ రోజు ఆ తండాలోకి అడ్వకేట్ సుబ్బుతో పాటు మీరు కూడా వెళ్ళారు. అవును, ఆ రోజు వాళ్ళతో రాత్రి సమయంలో ప్రతి ఇంటికి వెళ్తాం, మాట్లాడటం మీరు ప్రత్యక్షంగా చూశారు. అయితే ఆ ముసలావిడ, ఆ వీడియో నేను కూడా చూశాను, ముసలావిడ వాళ్ళ కొడుకును కోల్పోయిందా ఆ రోజు? కొడుకు. ఆమె చాలా బాధపడుతుంటే మీకు నేను అండగా ఉంటాను అని చెప్పి సాయం చేయండి అని చెప్పి ఆయన సెల్ఫీ వీడియో తీశాడు, అకౌంట్ నెంబర్ కూడా పెట్టాడు. పెట్టినప్పుడు అది అసలు దాంట్లో ఎంత వచ్చింది ఏంటి, ₹1 రానివ్వండి, ₹100 రానివ్వండి, ₹1,00,000 రానివ్వండి, ఎంత వచ్చినా సరే ఇదిగో ఇంత వచ్చిందని చెప్పి సరే ఆ తండాకెళ్ళి వాళ్ళకి ఇవ్వటం సంగతి పక్కన పెట్టండి, దానికి కంటిన్యూట్ వీడియో ఒకటి చేస్తే బాగుండేది కదా. ఖచ్చితంగా ఈ విషయంలో నేను ఆ రోజు ఆ తండాలోకి వెళ్ళి ఆ అమ్మతో మాట్లాడాను, నా అకౌంట్ నెంబర్ పెట్టాను, ఇన్ని డబ్బులు వచ్చినాయి అని చెప్పి కనీసం స్క్రీన్ షాట్ లేకపోతే ఒక చిన్న వీడియో దాని గురించి చేసి, నేను ఈ డబ్బులు నిజాయితీగా ఆ డబ్బులు వాళ్ళకి చెందాల్సినవి కదా, వాళ్ళు బాధలో ఉన్నారు కదా, వాళ్ళకి అప్పగిస్తానని చెప్పి ఒక వీడియో చేయాల్సి ఉండే కదా. వీళ్ళు క్వశ్చన్ చేసే వరకు ఆయన చెప్పకపోవటం ఏంది, అడిగితే 7,000 వచ్చినాయి అనటం ఏంది, ఇక్కడ జెన్యూనిటీ ఏదో మిస్ అవుతుంది అనేది వాళ్ళ డౌట్. నేను అనుకునేది ఏంటంటే 7,000 తీసుకెళ్ళి ఇవ్వడంలో పెద్ద ఉపయోగం ఉంటుంది, ఓ 50,000 60,000 ₹1,00,000 వచ్చిన తర్వాత ఇద్దామని వెయిట్ చేస్తున్నాడేమో అనుకుంటున్నాను. ఇదిగోండి అమ్మా 7,000 తీసుకోండి అంటే ఏ పక్కకు వస్తుంది వాళ్ళకి. సో రానివ్వండి, డబ్బులు రానివ్వండి, ఒక 50,000 లంచంగా ఇస్తే వాళ్ళ మొక్కల్లో కూడా ఒక ఆనందం ఉంటుంది అని వెయిట్ చేస్తున్నాడు, కాస్త డబ్బులు వస్తాయనేమో అని.
మేబీ 7,000 తీసుకెళ్ళా లేకపోతే ₹1 వచ్చిందని తీసుకోండి అని చెప్తే దానికి ఏ రకమైన వాల్యూ ఉంటుంది. సో మేబీ వచ్చినప్పుడు ఇస్తాడేమో, అంత ఈ 7,000 తీసుకెళ్ళి ఏమి ఇస్తే ఇప్పుడు దాకా వచ్చింది 7,000 రానివ్వండి, ఒక 50,000 ₹1,00,000 రానివ్వండి, వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉంటుంది కదా. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళొచ్చు కూడా ఎన్ని నెలలు అవుతుంది? ఇంకొకటి కూడా చెప్పాడు ఈయన, ఏది ఈయన మీడియా పెచ్చండి, మీడియా పెచ్చ కోసం అది చేశాడని చెప్పి. నేను చెప్తా, మేము వెళ్ళింది ఆ రోజు రాత్రి 8:30 అయింది మేము వెళ్ళేటప్పటికి. 8:30 టైంలో ఒక్క మీడియా వాళ్ళు లేడు, ఎవ్వరు లేరు అక్కడ. నేను, సుబ్బు, అక్కడ 150 మంది ఆ ఊళ్ళో ప్రజలు తప్ప. మేము ఆయన ఎవరో మన వీడియో తీస్తున్నాడనో ఇంకో ఆ హడావులో ఆ పోజులు ఇవ్వడాలో ఏమీ లేవు. ఆ రోజు మీడియా వాళ్ళే ఉండుంటే వాళ్ళ ముందు ఆ వీడియో, ఆయన సెల్ఫీ వీడియో తీసుకొని పెట్టాల్సిన పని కూడా లేదు. మీడియా వాళ్ళు ఎవరైనా కవర్ చేస్తుండేవాడు కదా. మీడియా వాళ్ళందరూ పొద్దున్న వచ్చి వెళ్ళిపోయారు అక్కడికి చాలామంది. బట్ ఆ రోజు సాయంత్రం వెళ్ళింది నేను, సుబ్బు. నేను చూసా, సరే ఆయన ఇన్స్టాగ్రామ్లో చేయమని చెప్పాడు, బట్ ఆయన ఏదో మీడియా దీనికోసం వచ్చేసాడు, మీడియా పాపులారిటీ కోసం వచ్చేసాడు అనేది తప్పు. ఎందుకంటే అక్కడ ఏ మీడియా వాళ్ళు లేడు, అక్కడున్న ఆ లోకల్ హెడ్ కానిస్టేబుల్ కూడా డబ్బులు పెట్టి నష్టపోయానని చెప్పి వస్తే ఆ హెడ్ కానిస్టేబుల్ కూడా కూర్చోబెట్టి మాట్లాడాం. ఆ ఊళ్ళో జనాలందరికీ కూడా సర్ది చెప్తున్నాడు ఆయన, ఎలా చేయాలి, ప్రొసీజర్ ఏంటి, అందరూ కలిసి కంప్లైంట్ ఎలా చేయాలి, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఇవి లీగల్ ఫార్మాట్ ఏంటి అన్నీ చెప్పుకొచ్చాడు ఆయన. వాళ్ళందరినీ కూర్చోబెట్టి దాదాపు ఒక 1.5 గంట సేపు మాట్లాడి తర్వాత మేము బయలుదేరాం. దీంట్లో ఆయనకు వచ్చిన పబ్లిసిటీయో లేకపోతే ఇంకోటో ఏం లేదు అక్కడ. ఓకే, మేమిద్దరం వెళ్ళాం. ఇంకా ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా నేను వీడియో తీయలే, నేను పక్కన ఉండి కూర్చొని చూస్తున్నా. లేదు లేకపోతే ఆయన మాట్లాడేది క్యాప్చర్ చేసి నేను అదేదో ఫేస్బుక్లో పెట్టా, దానికోసం కూడా కాదు కదా. ఆ వీడియో కూడా ఎందుకు తీసామంటే పాపం వాడికి ఏదైనా న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆయన తీశాడు. నాకు కూడా బాధ అనిపించింది. నేను ఆవిడ కాదు కానీ ఆ బిడ్డ ఎవడైతే ఉన్నాడో 7 ఏళ్ళకి కుర్రాడు పాపం, వాడు తల్లి లేదు తండ్రి లేదు, వాడిని చూసి చాలా బాగా అనిపించింది. నాకు అనిపించింది ఏంటంటే ఇది మనం ఆర్చేవాళ్ళం తీర్చేవాళ్ళం, మా అమ్మ ఏదో మనం అయితే ఒక 5,000 10,000 ఇచ్చి చూసుకోరు అబ్బాయి, అంతవరకు చేయగలం. ఆ రోజు మనం డిమాండ్ చేసింది ఏంటి, సరే సుబ్బు గారు అంటే లీగల్గా నేను ఎప్పుడు కూడా పొలిటికల్ సొల్యూషనే దీనికి కావాలండి. ఇప్పుడు ఎవరో ఇద్దరు ప్రేమికులు మేజరో మైనరో 17 ఏళ్ళ అమ్మాయి 25 ఏళ్ళ అబ్బాయి చేసుకున్నారు, దానికి సంబంధించి సిట్ వేసేస్తాం, పెద్ద హరాజు చేసేస్తాం. మరి 9 మంది చచ్చిపోయారయ్యా, దానికి సిట్ ఎందుకు వేయలేదు గవర్నమెంట్ అని చెప్పి నేను అడుగుతున్నా. ఇదే బీఆర్ఎస్ వాళ్ళు ఎంత ప్రెషర్ అయితే బండి సంజయ్ గారు అబ్బాయి కేసు మీద పెట్టారో అదే ప్రెషర్ ఇక్కడ పెట్టుంటే ఇప్పటికి అక్కడ కూడా ఒక సిట్ అయి ఉండేది కదా. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారికి తెలియకపోవడం అనేది ఏం లేదు, ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. కానీ ఇట్స్ నాట్ అండర్ హిస్ ప్రియారిటీ. ఓకే, ఎందుకంటే ఇక్కడ పొలిటికల్ యాంగిల్ ఇన్వాల్వ్ అయ్యింది, పొలిటికల్ మైలేజ్ ఉంది దీంట్లో. ఇక్కడ ఏముంది, ఆ బంజారాపేటలో 9 మంది చనిపోయినా కూడా ఏమైంది. నా పాయింట్, మంగళికి శిక్ష వేస్తారా వెయ్యరా వేరే విషయం, మీరు కనీసం ఒక సిట్ ఎందుకు వేయట్లేదు, ఎందుకు సిట్ వేయట్లేదు? నేను ఆయన ఎవరు అబ్బాయి పేరు రవికుమార్ నాయక్, ఆయనకి ఏం మరి ఛార్జ్ షీట్కి ఎఫ్ఐఆర్కి కూడా ఆయనకి తేడా తెలిసినట్టు అనిపించలేదు. ఎందుకంటే ఈఓడబ్ల్యూ డీసీపీ గారు ఆ కేసు వాళ్ళ దగ్గరికి వచ్చిన 2వ రోజు ఎవరో రిపోర్టర్ వెళ్తే వాళ్ళతో మాట్లాడుతూ ఇప్పుడు దాకా మాకేం తెలియలేదండి, ఇప్పటిదాకా తెలియలేదండి, ఎందుకంటే వచ్చిన 2వ రోజు ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు ఇప్పటిదాకా మాకేం తెలియట్లేదు. ఏది అది ఎఫ్ఐఆర్ అయిన స్టేజ్లో అది క్లీన్ చిట్ ఇచ్చినట్టు ఈయన మాట్లాడతాడేంటి అంటే దాని అర్థం ఏంటంటే అది రికార్డు వినిపించి అది ఏదో ఛార్జ్ షీట్ అయిపోయి ఎంక్వైరీ అంతా అయిపోయిన తర్వాత ఆఫీసర్ ఇచ్చిన స్టేట్మెంట్ లాగా ఈయన చెప్తున్నాడంటే జనాల్ని మసిపూసి మారేడికాయని చేసి ఆవిడ ఇమేజ్ ఏదో పైకి జాకీలు పెట్టి లేపడానికి ఈయన ప్రయత్నిస్తున్నాడని అర్థమవుతుంది. చాలా క్లియర్ కట్గా ఆయన మీరు ఒకసారి మాట్లాడుతున్నప్పుడు నేను మంగళికి సపోర్టర్ కాదండి అన్నట్టుగా మొదలుపెట్టి అప్పటి నుంచి ఇంకా అష్టోత్తరం సహస్రనామం అన్నీ చేశాడు ఆయన. సో ఎవరికైనా చూసేవాడికి ఎవరికైనా అర్థమైపోతుంది ఈయన భజన చేయడానికి వచ్చాడు ఆవిడకని. మేబీ ఆవిడ ఇప్పుడు సుబ్బుకి ఒక 20 లక్షలు 30 లక్షలు 2 కోట్లు ఎంతో కొంత ఆఫర్ చేశారు. మనం అడగాల్సిన క్వశ్చన్ ఇప్పుడు ఈయన వచ్చినప్పుడు ఆవిడకి ఏం సంబంధం అండి, ఆవిడకి ఏం సంబంధం, ఆవిడ నిజంగా ఇన్వాల్వ్ అయిందంటే ఇన్వాల్వ్ కాకపోతే పూజారి గారి ఆఫీస్కి సుబ్బుని పిలిపించి అక్కడ ఆయన పచ్చి బూతులు తిట్టి ఆయనకి డబ్బులు కూడా ఫస్ట్ డబ్బులు ఆఫర్ చేస్తే ఆయన ఒప్పుకోని పక్షంలో ఇది జరిగింది. ఆయనకి ఇద్దాం అనుకున్న 20 లక్షలు నీకే ఇస్తానరా నువ్వే పోయి చల్లరేకపో అని చెప్పి ఈయన దగ్గరికి ఇచ్చిందా ఇప్పుడు ఆ డబ్బులు? ఆయన ఒప్పుకోనందుకే కదా ఆయన మీద దాడి చేస్తానంటే కదా ఆయన పోయి అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఎఫ్ఐఆర్ అయింది. ఏ సాక్ష్యాలు లేకుండా పోలీసులు ఎఫ్ఐఆర్ పెట్టరు కదా, ప్రైమా ఫేసి ఉంది అక్కడ. ఇప్పుడు ఆవిడ సెల్ టవర్ అక్కడ ఉంది, ఆవిడ ఆ రోజున సుబ్బు గారితో డిస్కషన్ చేసింది అక్కడ ఉంది, ఇవన్నీ ఉన్నాయి.
తర్వాత సుబ్బు గారికి నాన్ స్టాప్గా కాల్స్ చేస్తున్న కాల్ రికార్డ్స్ ఉన్నాయి. ఉమ్. వెనక్కి రండి, వెనక్కి రండి, వెనక్కి రండి, వెళ్ళొద్దు. ఎందుకు ఇవన్నీ? అసలు నీకు సంబంధమే లేనప్పుడు నువ్వు అక్కడ కూర్చి ఎందుకు పంచాయతీ పెడతావు? ఉమ్. దానికి సమాధానం చెప్పాలి ఆయన. ఇప్పుడు ఇతనికి కూడా మంగ్లీ ఏదో డబ్బులు ఇచ్చి నువ్వు మీడియాలో సుబ్బుకి వ్యతిరేకంగా చెలరేగిపో అంటాను కూడా అసలు ఈ కేసు చల్లబడిపోయింది. ఎవరు ఈ కేసు గురించి మాట్లాడలా, అంత జీరో అయిపోయింది. పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే వాళ్ళు చేస్తా ఉన్నారు. పాయింట్ మీడియాలో లేనప్పుడు మళ్ళీ మంగ్లీ పేరు తీసుకొచ్చి ఈ కేసు గురించి మళ్ళీ రుద్ది ఎందుకు మంగ్లీ మంచి పని చేశాడు. మంగ్లీ ఎందుకు చేయిస్తుంది? ఇతను మంగ్లీయే పంపించింది. పోగొట్టుకున్న ఇమేజ్ని రాబట్టుకోవడానికి ఆవిడేమైనా ప్రయత్నిస్తుందా? నేను అనుకోను. ఎందుకంటే నిద్రపోతున్న గాడిని లేపి తన్నించుకున్నట్టో లేకపోతే అలాంటిది ఏదో అందరూ మర్చిపోయారు అనుకున్న టైంలో ఇప్పుడు ఈయన పంపించి ఆవిడ ఇమేజ్ని జాకీలు పెట్టి లేపుకోవాల్సిన పని ఆవిడ చేస్తుందని నేను అనుకోను. దానికి మనకి ఏమి అంటే ఈయనలాగా మనం మాట్లాడలేం. సుబ్బు 20 లక్షలు తీసేసుకున్నాడు లేకపోతే 2 కోట్లు తీసేసుకున్నాడు, దేనికి ఆధారం ఉండదు. తలా తోక లేకుండా మాట్లాడేయచ్చు. అలా మాట్లాడాలనుకుంటే 100 మాట్లాడచ్చు, మంగ్లీ పంపించింది అని చెప్పి. మన దగ్గర ఆధారాలు లేనప్పుడు మాట్లాడకూడదు, ఆధారాలు ఉన్నప్పుడు వదలకూడదు. ఇప్పుడు నేను ఈయన చెప్పేది ఈయన కానీ కంటెక్స్ట్గా చూస్తే ఈయన ఏమంటాడు, నేను కూడా డబ్బులు పెట్టానండి, నేను నష్టపోయానండి కదా. సరే, ప్రతి ఒక్కడికి కూడా నయానో భయానో తన డబ్బులు రాబట్టుకోవడమే ఇంపార్టెంట్. ఈ డబ్బులు రాబట్టుకోవడానికి కొంతమంది ఇస్తావా చస్తావా అని చెప్పి తిరగబడి గట్టిగా వేసుకున్నారు ఆవిడని. కొంతమంది ఇట్లా అడిగితే ఎట్టకో ఇవ్వట్లేదు, పోనీ కాస్త సోపేద్దాం. తర్వాత మీ ఇంటర్వ్యూలో ఆయన అన్నాడు, మంగ్లీ గారు నన్ను పిలిస్తే నేను వెళ్ళి కలుస్తానండి ఆవిడని అంటే, అక్క వాళ్ళ డబ్బులన్నీ వదిలేయక్క, నా డబ్బులు మాత్రం ఇప్పించక్క అంటాడా? ఆ గుడ్ విల్ కోసం ఈయన ఆవిడని జాకీలు పెట్టి లేపుతున్నాడా? ఇప్పుడు అసలు ఆవిడికి సంబంధమే లేదు అన్న మాట్లాడుతున్నప్పుడు అసలు ఆవిడకి సంబంధం లేకపోతే ఆ పుజారి గారి ఇంట్లో ఫస్ట్ పాయింట్ ఆవిడ వెళ్ళి కూర్చొని ఎందుకు పంచాయతీ చేస్తుంది? మంగ్లీకి సంబంధం లేదు, మంగ్లీ అసలు తప్పు చేయలేదు అని చెప్పట్లా అతను. అసలు ఏం జరిగింది తేల్చండి అంటున్నాడు ఆయన. తేల్చండి కాదు, కోర్టు తేలుస్తుంది. మనం ఎవరు మాట్లాడడానికి అంటే మన తప్పు చేసేసింది, స్కామ్ చేసేసింది అన్న వాళ్ళకి నేను చెప్తున్నాను, ఆమె అప్పుడే ఆ తప్పు చేసేసింది, దోషి, ఆమె జైల్లో ఉండాలి. ఎవడనట్లా, నేను అదే అంటున్నా. ప్రైమా ఫేసి ఉంది కాబట్టి ఎఫ్ఐఆర్ అయింది, ఎంక్వైరీ చేయమని అడుగుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంక్వైరీ చేయండి, ఎందుకు తాత్సారం చేస్తున్నారు అంటున్నాం. కరెక్ట్. అండ్ ఇంకొకటి, మంగ్లీని శిక్షించడం అనేది సెకండరీ, నాకు వీళ్ళకి డబ్బులు ఇప్పించడం అనేది ఇంపార్టెంట్. ఎవరు ఈ 9 మంది ఆల్రెడీ చనిపోయారు, ఫస్ట్ వాళ్ళ సంగతి చూడండి. ఇంకా కొన్ని 100 మంది పాపం డబ్బులు పోగొట్టుకుని. భాష గారు, ఇప్పుడు ఆ రవికుమార్ నాయక్ ఎవరైతే వచ్చాడో, సో అతని గురించి వదిలేయండి. వాట్ అసలు ఏం జరిగింది ఇప్పుడు వరకు? ఇప్పుడు ఈ రోజు అసలు ఏముంది ఈ కేసుకు సంబంధించి అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మాట్లాడిన మాటల్లో ఉన్న అబద్ధాలేంటి అనేది నేను చెప్తాను మీకు. అసలు ఆవిడికి సంబంధమే లేదు అనేది అబద్ధం. అది సంబంధం లేకపోతే అక్కడ కూర్చొని పంచాయతీ చేయదు. రెండోది, డీసీపీ గారు ఆవిడకి క్లీన్ ఇచ్చారు అనేది అబద్ధం. ఎందుకంటే అది ఎఫ్ఐఆర్ స్టేజ్ అయింది. దాన్ని ఎఫ్ఐఆర్ అయినప్పుడు మధు వీళ్ళు అరెస్ట్ అయినప్పుడు డీసీపీ ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇప్పటిదాకా ఏమి మంగ్లీ గురించి వీళ్ళేం చెప్పలేదు. ఎప్పటిదాకా అయ్యి ఒక రోజుకి ఏమొస్తాయి ఆధారాలు? తర్వాత ఏమైంది? ఆధారాలు తీశారు, ఈవిడ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్లు, లేకపోతే వాళ్ళ తమ్ముడు అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్లు, ఈ 30 లక్షలు 3 కోట్లు ఇవన్నీ వచ్చినాయి కదా. దానికి సంబంధించి ఆయన ఫస్ట్ డే ఏమంటారు డీసీపీ గారు, ఈ శివ చౌహాన్ ఒకడైనా, ఆయన ఈ మంగ్లీ తమ్ముడా అది కూడా మాకు తెలియదు అంటాడు ఆయన. అంటే ఏంటి, ఏ రకమైన ఎంక్వైరీ చేయలే వాళ్ళు అప్పటికి. ఎందుకు అంటే ఇట్స్ టిల్ డే 1, వెరీ ఎర్లీ అది. కానీ ఆయనకి తెలియకపోవచ్చు, కానీ మీడియాలో చాలామంది బయటకు వచ్చి డ్రైవర్లు కావచ్చు, వాళ్ళందరూ కావచ్చు, మొత్తం ఫోటోలతో సహా వీడియోలతో సహా అన్నీ బయట పెడుతున్నారు. అలా బయట పెడుతున్నప్పుడు మీడియా ఏం చేయాలి? క్వశ్చన్ చేయాలా వద్దా? లేదు కోర్టు తెలుస్తుంది అని చెప్పి కామ్గా ఉండాలా? మీడియా మూసుకు కూర్చోదు. నువ్వు చెప్పావని చెప్పి మీడియా క్వశ్చన్ చేస్తుంది, గవర్నమెంట్ని ప్రశ్నిస్తుంది. ఎందుకు నువ్వు సిట్ అయ్యావు? చచ్చిపోతున్నారు మనుషులు, ఎందుకు వేయట్లేదు? దీని వెనకాల నువ్వు ఉన్నావా? సిట్ అయ్యకపోతే ఏమనిపిస్తుంది? బండి సంజయ్ గారి అబ్బాయి కేసులో అంత ఈజీగా అలా వేసేసినావు నువ్వు, దీంట్లో వేయడానికి ఏం కష్టం వస్తుంది? ఆ ఈఓడబ్ల్యూ డీసీపీ గారు ఏం తెలియదని మాట్లాడుతున్నారు కదా రెండో రోజే. సరే, టైం పడుతుంది, కాదనట్లా. ఇప్పుడు మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ఏమని మాట్లాడతాం? ఓకే, ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం. ఇప్పుడు ఈ కేసుని నీరుగార్చే ప్రయత్నం జరుగుతోంది అన్న అనుమానం ఉందా మీకు?
అనుమానం ఉందా అంటే ఖచ్చితంగా ఇవాళ దాకా ఏమి రాలేదు. మీరు అంటున్నట్టు పోలీసులు చిట్టేయట్లేదు, అసలు కేసు ఎంతవరకు వచ్చింది పోలీసులు ఎందుకు వేస్తారు సిట్టు? గవర్నమెంట్, మన ప్రభుత్వం వేయాలి. అదే గవర్నమెంట్ వేస్తే పోలీసులు కదా పనిచేసేది. అవును మరి ఇంతవరకు అది లేదు కదా. అవును. మా అనుమానం ఉందా అంటున్నా, అందుకే లైట్ తీసుకోండి ఈ కేసు అని. లేదు, ఎందుకు అంటే పోలీసుల చేత సరిగ్గా పని చేయించే బాధ్యత మీడియాది. మీరు సరైన ప్రశ్నలు లేవనెత్తారు కాబట్టి ఆ రోజు ఏమైంది, బండి సంజయ్ గారి అబ్బాయి కేసులో ఎఫ్ఐఆర్ కూడా మారిపోయింది. ఫస్ట్ పెట్టిన ఎఫ్ఐఆర్ కాస్త రెండోసారి వేస్తారు, సెక్షన్ బలంగా అయిపోయినాయి కదా. ఎందుకు? మీడియా గట్టిగా, మీడియాలో లేకపోతే అపోజిషన్ పార్టీను ఓకే ప్రశ్నించారు గట్టిగా. ఓకే ఇక్కడ ఇప్పుడు ఇది నర్సింగ్ పిఎస్లోనే కదా సార్ ఉంది ఏది మంగ్లీ కేసు? కాదు కాదు, ఇవి ఇప్పుడు మీకు నీకు పంపించింది ఇది పలుకుతాండా పిఎస్. కాదు, ఇప్పుడు జూలై 2వ తారీఖు లేటెస్ట్ అది కాదు, మొదటి నుంచి ఎంక్వైరీ జరుగుతుంది. లేదు, నార్సింగ్ పిఎస్లో ఈవిడెళ్ళి పెట్టింది, నన్ను ఏదో అబాస పాలు చేసి. పంజగుట్ట పిఎస్లో సుబ్బు పెట్టిన కేసు ఉంది. ఓవరాల్గా ఈ మంగ్లీ కేసు ఎంక్వైరీ ఎక్కడ జరుగుతుంది అంటున్నా నేను? ఈఓడబ్ల్యూలో ఉంది. ఈఓడబ్ల్యూలో డీసీపీ గారి చేతిలో ఉంది. ఎకనామిక్ అఫెన్స్ వింగ్, ముత్యం రెడ్డి గారు అనుకుంటా ఆయన పేరు. సో ఆయన తేల్చి చెప్పాలి. ఈ లోపల ఈయన వచ్చేసి ఒక చిన్న కాల్ రికార్డ్ వినిపించేసి ఏది ఆయన ఎంక్వైరీ రోజున ఫస్ట్ చెప్పి దాన్ని వక్రీకరించడం ఉంటారు. మనకు తెలియని వాళ్ళు అనుకో, అవునా పాపం డీసీపీ గారు క్లీన్ చిట్ ఇచ్చేసారు కదా అనుకుంటాం. కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఆయన డే 1 చెప్పిన మాట చార్జ్ షీట్ అని మాట్లాడతాడు ఈ అబ్బాయి. అడ్వకేటు, హైకోర్టు అడ్వకేట్ అనేవాడు హైకోర్టు సపరేట్గా ఉన్నాడు, అడ్వకేట్లు సపరేట్గా. ఈయనకి అన్నీ తెలిసినట్టు. సుప్రీంకోర్టులో వకాలత వేయాలంటే నీకు ఒక స్టాండ్ అనేది, ఒక 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండాలి, దానికి ఒక ఎగ్జామ్ ఉండాలి, అది పాస్ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. ఎవడు పడితే వాడు వెళ్ళి వకాలత వేయలేడు, ఎక్కడ పడితే అక్కడ వాదించలేడు. సరే, ఇవన్నీ ఉంటాయి. ఏదో ఆయన మీద కేసు పెట్టాడని అక్కస్తోటి సుబ్బుని వేసుకోవడం సరే. కానీ ఇక్కడ మంగ్లీ గారిని జాకిలు పెట్టి లేపడం వెనకాల నాకేమనిపిస్తుంది అంటే, ఒకనొక టైంలో మంగ్లీ గారిని కూడా వెళ్ళి కలుస్తా ఆవిడ అవకాశం ఇస్తే అంటే ఆయన డబ్బులు ఏదైనా రాబట్టుకోవడానికి అక్క మిగతా వాళ్ళ సంగతి వదిలే నాకు ఎంతో కొంత ఇప్పించు. ఎందుకంటే అరే నాకేం సంబంధం రా, రామావతి మధు తీసుకున్నాడు లేకపోతే ఆ బాలాజీ నాయక్ తీసుకున్నాడు, నన్ను వచ్చి అడుగుతారంటే ఆవిడ సంబంధం లేదు అనడానికి లేదు. వాళ్ళకి సంబంధాలు గట్టిగా ఉన్నాయనేది గట్టిగా ఎస్టాబ్లిష్ అయింది బయట. ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ కూడా అదే చెప్తుంది కదా. సాక్షాత్తు ఈవిడే వెళ్ళి రామావతి మధు ఇంట్లో కూర్చొని వీళ్ళందరినీ కూడా పిలిపించి దీంట్లో ఇన్వెస్ట్ చేయండి, ఆవిడ ఇన్వెస్ట్ చేయమంది, మనం ఇన్వెస్టిగేట్ చేయమని అడుగుతున్నాం. సో ఆ ఎఫ్ఐఆర్ సారాంశం నేను చెప్తున్నా. నేను చూడలే వెళ్ళి, ఎప్పుడు చూడడం, నువ్వు నేను చూడడం. బట్ ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఆ ఎఫ్ఐఆర్ని పట్టుకునే కదా మీడియా మాట్లాడేది. మాట్లాడద్దు, కోర్టులో అంతా అయిపోయిన తర్వాత మాట్లాడండి అంటే ఇంక ఎవరు దేని గురించి ప్రశ్నించకుండా అది తప్పు. తెలియకపోతే తెలుసుకోవాలి. ఆయన రవికుమార్ అని ఆయన ఖచ్చితంగా మాట్లాడతారు, న్యాయం జరిగే వరకు మాట్లాడతారు. ఇంకొకటి ఆయన పేరేంటి, ఇంద్ర ఏదో రెడ్డి, ఎవరు దొంగ, వాడు దొంగ అని చెప్పి ఏదో మాట్లాడి, ఇంకొక ఆయన పేరు హిమకాంత్ రెడ్డి. హిమకాంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి డబ్బులు, హిమకాంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి డబ్బులు. ఇప్పుడు ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఎట్లా ఉంటుందంటే, నువ్వు ఒక ముగ్గురిని తీసుకురా, ఆ ముగ్గురు దగ్గర నుంచి నువ్వు డబ్బులు తీసుకొచ్చి నాకు ఇచ్చావు, నేను పెద్ద బాస్ అనుకో, నువ్వు హిమకాంత్ రెడ్డి అనుకో, నువ్వేం చేస్తావు, ఒక 10 మందిని పట్టుకొస్తావు, నువ్వు ఛాంపియన్, నీకు గోల్డ్ మెడల్ ఇస్తా, స్పెషల్ మెంబర్ అంట, గోల్డ్ మెంబర్ అంట. ఈ 10 మంది ఏం చేస్తారు, ఈ 10 మంది ఒక్కొక్కడు ఇంకొక 10 మంది పట్టుకొస్తారు. సో దీంట్లో ఆఖరిని ఎవడైతే ఉంటాడో వాడికి ఎవడు వెళ్ళను, వాడు జస్ట్ పయ్యాడు, నేను నీకు కదా ఇచ్చాను, నువ్వు నాకి. ఇలాగే డిమాండ్ చేయడం వల్ల ఆ రోజున ఆ అబ్బాయి వాళ్ళ నాన్న చనిపోయాడు. వాళ్ళు ఏం చేశారు, వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని, ఇదిగో నువ్వు తీసుకో, నువ్వు తీసుకో, నువ్వు తీసుకో, నువ్వు తీసుకో అని చెప్పి అట్లా మారుతూ హిమకాంత్ రెడ్డి దగ్గరికి వచ్చి, హిమకాంత్ రెడ్డి దగ్గర నుంచి నెక్స్ట్ కింగ్ పిన్ ఎవరు, మధు దగ్గరికి వెళ్ళింది. ఈయనకేంటి ఇప్పుడు, మధుని కాపాడాలి. సో కాబట్టి హిమకాంత్ రెడ్డి దగ్గర డబ్బులు ఉన్నాయి. హిమకాంత్ రెడ్డి దగ్గరే డబ్బులు ఉంటే ఆయన ఎందుకు జనాలందరినీ వేసుకొని పోలీస్ స్టేషన్ చుట్టూ అక్కడ తిరుగుతాడు? ఒకవేళ ఉంది అంటే అది కూడా ప్రూవ్ చేయి. నువ్వు ఏ ఆధారం లేకుండా నువ్వు మాట్లాడడానికి లేదు. అదే నేను అడిగేది. ఇప్పుడు హిమకాంత్ రెడ్డి ఈయన క్లయింట్ అవ్వచ్చు, ఎవరికి సుబ్బుకి క్లయింట్ అయి ఉండొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ రోజున హిమకాంత్ రెడ్డే ఒక 10 మందినో 20 మందినో పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు, మాకు అన్యాయం అయిపోయిందని చెప్పి రోడ్డును పడ్డారు. ఈయన దగ్గరే డబ్బులు ఉంటే వీళ్ళందరూ పెట్టుకుని రోడ్లు పడే పరిస్థితి ఆయనకేంటి?
అంత డ్రామా చేస్తాడని అయితే నేను అనుకోను. ఇప్పుడు జూలై 2వ తారీఖు కొత్త ఎఫ్ఐఆర్ గురించి ఏమైనా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిందంటారా? ఉన్నాయండి పేరుకి ఎఫ్ఐఆర్లు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటే ఉన్నాయి. అందుకే నేను అంటాను ఇవన్నీ కలిపి ఒక సిట్ వేస్తే ఈజీ అవుతుంది కదా, తొందరగా ఫినిష్ అవుతుంది కదా దర్యాప్తు అని. ఒకసారి పోలీసులతో మాట్లాడాలి సార్. అంటే ఎంతవరకు వచ్చింది ఇన్వెస్టిగేషన్ అనేది, పోలీసులు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారేమో, ఒకసారి మాట్లాడితే కానీ తెలుస్తుంది ఎంతవరకు సీరియస్నెస్ ఉంది, ఎంతవరకు వచ్చింది. అదే ఇప్పుడు మంగ్లీ పాత్ర గురించి ఏమైనా తేల్చారా? సో ఇప్పుడు ఏంటంటే ఈ ఎఫ్ఐఆర్కి సంబంధించి ఆ పోలీస్ స్టేషన్లో అడగాలి, మళ్ళీ ఫస్ట్ సుబ్బు గారు పెట్టిన ఎఫ్ఐఆర్ గురించి ఇక్కడ పంజగుట్లో అడగాలి, ఇంకా తర్వాత ఈఓడబ్ల్యూలో పెట్టిన కేసు గురించి ఆయన ముత్యం రెడ్డి గారిని అడగాలి మనం పోయి. ఇలా ఉంది పరిస్థితి. ఎవరన్నా వెళ్ళి అడిగితే ఓకే. ఇప్పుడు మనకేంటంటే వేరే వేరే కేసులు వచ్చేసినాయి, మూవ్ ఆన్ అయిపోయాం మనం. అడగట్లే ఎవరు, గుడ్ ఎవరో ఒకళ్ళు వచ్చారు, ఇట్లా మంచికో చెడుకో ఒక డిస్కషన్ మళ్ళీ స్టార్ట్ అయింది. నేను అందుకని అప్రిషియేట్ చేస్తాను ఆయన. ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు ఆయన అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అనేది మీరు అంటున్నారు, సాక్ష్యాలు లేకుండా. అవును, కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు మీరు కూడా నువ్వు మంగ్లీ పంపించిందని వచ్చావా, మంగ్లీ ఏమైనా డబ్బులు ఇస్తే తీసుకున్నావా, లేదంటే మంగ్లీని కలవటానికి ఏదైనా ప్రయత్నమా అని మీ డౌట్స్ కూడా మీరు వ్యక్తం చేశారు. సో నేను ఆ రోజు అతనితో చెప్పాను, నువ్వు ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళు మాట్లాడటానికి ముందుకు వస్తున్నారు అంటున్నావు కదా, వాళ్ళకి ఇద్దరిని తీసుకురా, శేఖర్ భాషా గారు లేకపోతే ఇంకో ఉమెన్ యాక్టివిస్ట్ ఎవరన్నా ఉంటారు, ఒక డిబేట్ పెడదాం, మళ్ళీ వాస్తవాలు ఒకసారి ప్రజలకు తెలియాలి, వాట్ ఏం జరుగుతుంది ఏంటనేది, లేటెస్ట్ కేసు గురించి కూడా మీరు మాట్లాడతారు. సో ఒక డిబేట్ పెడదాం సార్, ప్లాన్ చేద్దాం. నేను ఇంకా నాకు మొత్తం గుర్తులేదు, ఆ ఇంటర్వ్యూలు గుర్తున్నంత వరకే నాకు చూసి చెప్తున్నాను. బట్ ఆ ఇంటర్వ్యూ దాంట్లో అదే అంటున్నా, చాలా వరకు తోకం చూపించి ఇది పులి అన్నట్టుగా నేనేదంటున్నా. ఇప్పుడు ఆయన ఎదురుగా మీ ఉంటే ఆయన డౌట్ లేవో ఆయన చెప్తాడు, ఆయన క్వశ్చన్స్ ఏవో ఆయన వేస్తాడు, దానికి పర్ఫెక్ట్గా మీరు ఇచ్చే కౌంటర్ మీరు ఇవ్వండి. అంతిమంగా ఏంటంటే బెస్ట్ రిజల్ట్ రావాలి, వాస్తవాలు ప్రజలకు తెలియాలి, ఖచ్చితంగా నష్టపోయిన బాధితులకు తెలియాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్తున్నా, ఇప్పుడు సరే సుబ్బి గారి ఫైట్ అయింది, నా ఫైట్ అయినా మీ ఫైట్ అయినా ఎవరైనా సరే బాధితులకి న్యాయం జరగాలి అనుకున్నప్పుడు మంగ్లీని శిక్షిస్తారా, లేకపోతే ఇది కాదు మన మోటివ్. మన మోటివ్ ఏంటంటే ప్రభుత్వం ఒక సిట్టు వేసి ఎందుకు దర్యాప్తు చేయట్లేదు, ఏమంత కష్టం, హైడ్రాని తీసుకునే బిల్డింగులు కూల్చేయచ్చు, బండి సంజయ్ గారి అబ్బాయి కేసులో సిట్టు వేయచ్చు, ఇన్ని చేస్తున్నారు. ఒక సిట్టు బంజారా బిడ్డలు చచ్చిపోతున్నప్పుడు 9 మంది స్కామ్ జరిగింది, బిడ్డలు చచ్చిపోయారు, ఇంకొకటి చచ్చిపోతే గానీ మీరు ముందుకు రారా, ఇంకెంతమంది చచ్చిపోతే మీరు సిట్టేస్తారు. నేను వీళ్ళనే అడగట్లా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రాజకీయాలు చేయడానికి వస్తున్నారు, మరి పవన్ కళ్యాణ్ గారిని కూడా అడగాల్సి మనం, ఎందుకంటే ఇది ఈ స్టేట్లో కేసే కాదు, గుత్తి దగ్గర ఉన్న తాండాల్లో కూడా జరిగింది కదా. ఇప్పుడు ఆ పార్టీ నాయకుడే సంపత్ నాయక్, ఆయన కూడా ఎంత హడావుడి చేశాడో మనం చూసాం. ఆ రోజు బాధితులందరినీ ప్రెస్ క్లబ్కి వేసుకొచ్చి వాళ్ళతో మాట్లాడించాడు, తాండాల్లోకి బస్సు వేసుకుని మీడియాను కూడా తీసుకెళ్లి మాట్లాడించాడు. ఇప్పుడు ఏమైపోయాడు ఆయన? అది ఇప్పుడు ఆయన ఏమైపోయాడంటే ఎక్కడ పోతారు, నేను అనుకో వారానికి ఒకసారి వచ్చి మాట్లాడుతుంటాను, వీళ్ళు పాపం ఏ ఊళ్ళ నుంచి రావాలి ఒకటి, ఇంకోటి ఆయన పార్టీ గురించి మాట్లాడారు కాబట్టి నేను ఆ పార్టీ వ్యక్తి అని చెప్తున్నా. ఆ పార్టీ వ్యక్తే మనం అనేది. ఇప్పుడు జస్ట్ ఇక్కడ ఈ గవర్నమెంట్నే కాదు, ఆ పక్క గవర్నమెంట్లో కూడా వీళ్ళ బాధితులు ఉన్నారు కదా, వాళ్ళైనా వేయచ్చు సిట్టు. ఇప్పుడు ఒక చిన్న రేస్ నడుస్తుంది కదా, ఏది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రాగానే నీకు స్థానికత ఇక్కడ కాదు, నువ్వు అక్కడికి పో అని చెప్పి అంటున్నారు కదా. ఇప్పుడు ఒక చిన్న అడ్వాంటేజ్ తీసుకోవచ్చు ఆయన, ఇదిగో నేను సిట్టేసాను, నాకు నా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంది, మీ ప్రజల పట్ల మీకేముంది చిత్తశుద్ధి ఉందా, ఉంటే మీరు కూడా వేయండి అంటే అప్పుడు ఒక రేస్ స్టార్ట్ అవుతుంది. అమ్మో మనం మాట అనిపించుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఇక్కడ కూడా గవర్నమెంట్ కూడా యాక్టివ్ అయ్యి కేసు ఎందుకు తేల్చంటారు బాబు, మనకెందుకు హెడేక్. అంతే, పవన్ కళ్యాణ్ గారనే కాదు, నాట్ జస్ట్ పవన్ కళ్యాణ్, లోకేష్ గారు అయినా సరే. లోకేష్ గారు ఒక మాట అన్నట్టు విన్నాను నేను, బట్ తర్వాత ఏం లేదు అప్పుడు గతంలో అదే. సో మేబీ గుత్తిలో బాధితులు మళ్ళీ ఒకసారి రోడ్డు ఎక్కి పోలీస్ స్టేషన్ ముందు కూర్చుంటే అప్పుడు కేసు ఇంకొంచెం ఆయన ముందుకెళ్ళే అవకాశం. ఆ రోజు చనిపోయినప్పుడు మేము వాళ్ళ తండాకెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఆ రోజు మధ్యాహ్నం ఎప్పుడైతే చనిపోయాడో ఆ శవాన్ని తీసుకెళ్ళి వాళ్ళు రోడ్డు మీద పెట్టి ధర్నా చేస్తే లాఠీలతో కొట్టి ఆడవాళ్ళని జుట్టు పట్టుకుని నీటి అవతల పడేశారంట. అది జరిగింది. వీళ్ళు వచ్చి ఇలాంటి మాటలని మాట్లాడతారు. ఆ రోజున ఆయన ఆ సుబ్బు గారి వీడియో మాత్రమే చూసాడేమో, నేను మీకు ఇస్తా వీడియో, వాళ్ళందరూ ఏం చెప్పారు, పచ్చి బూతులు ఆవిడ్ని మంగ్లీని పచ్చి బూతులు తిట్టారు వాళ్ళు. ఎందుకు నేను చెప్పానా సుబ్బు చెప్పారా తిట్టుకుని, వాళ్ళ భాషలో తిట్టారు, అది కూడా బంజారా భాషలో తిట్టారు. కొన్ని చూశాను, మీ ఫోన్లో చూసినట్టున్నా. నేనేమి పబ్లిసిటీ కోసం నా ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవాలి, అది కూడా
ఉన్నాయి నా ఫోన్లో కావాలంటే ఆయన వచ్చి అదేనండి, చూడమనండి. ఇప్పుడు బాధితులు వాళ్ళకి చాలా బాధ ఉంటుంది. సో వాళ్ళు ఆ చేసేవి వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళ ఆరోపణలు చేస్తూనే ఉంటారు. తేల్చాల్సింది అంతిమంగా మీరు చెప్పినట్టు పోలీసులే కదా. ప్రభుత్వం ఎందుకు దీని మీద చిత్తశుద్ధి చూపించట్లేదు, అండ్ ప్రతిపక్షం కూడా ఎందుకు చిత్తశుద్ధి చూపించట్లేదు, ఉమ్, ఇది మా ప్రశ్న. మీరు మంగ్లీని శిక్షిస్తారా, భక్షిస్తారా, రక్షిస్తారా అనేది నా పాయింట్ కాదు. కానీ ప్రైమా ఫేసి ఉన్నప్పుడు ఉమ్, ఆవిడ ఇంత ఇన్వాల్వ్మెంట్ కనబడుతుంది. ఆ మెయిన్ అక్యూజ్డ్ రమావత్ మధుతోటి ఆవిడకున్న సాన్నిహిత్యం అనేది మనకు చూపిస్తున్నాం. దానికి తోటి ఇవాళ అయిన ఎఫ్ఐఆర్ చాలా క్లియర్ కట్గా ఈవిడే వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఇన్వెస్టర్స్ ఇచ్చేయమని చెప్పి చెప్పిందని చెప్పి ఆ ఎఫ్ఐఆర్ సారాంశం ఉమ్. ఇంత కనబడుతుంది. వై ఎందుకు ఇంకా దాని ఏమంటారు సైలెన్స్? ఓకే సార్, మాట్లాడదాం. మనం మళ్ళీ ఒకసారి ఒక డిబేట్ ప్లాన్ చేద్దాం. తర్వాత బాధితులు కూడా మళ్ళీ ఒకసారి ఈ కొత్త కేసు బాధితులు ఉన్నారు కదా, సో వాళ్ళని కూడా అవసరమైతే పిలిపించి మళ్ళీ మాట్లాడదాం. పోలీసుల దగ్గర కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏముందో తీసుకుందాం, దాని గురించి కూడా. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్.